Ladies and gentlemen, I have one question each, both for the Congress and BJP. Pradhana partylaina Congress BJP-లను నేను అడిగే చెరొక ప్రశ్న. Does the Congress party have any postponement plans for Rahul Gandhi? If not, why is the grand old party protecting Rahul Gandhi in Gujarat elections? కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాజకీయాల్లో పట్టభద్రులు కాలేదా? అలా కానట్టయితే గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నట్లు? ఇక బీజేపీ మాటకొస్తే, why is that Narendra Modi targeting the central leadership of the Congress? Has he nurturing the ambitions of Delhi Gaddi? ప్రాంతీయంగా ఎన్నో సమస్యలున్నాయి. నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని టార్గెట్ చేయడం వెనక మతలబేంటి? పార్టీ కన్నా పెద్దగా ఎదిగాడా, లేక ఢిల్లీ గద్దీ కోసమే పాకులాడుతున్నాడా? మోడీకి ఏరి సరిజోడి. గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగింపుకు వచ్చింది. మత ఘర్షణలు, ఓ నాయకురాలి జాతీయత అంశాలు ఈసారి పక్కన పడ్డాయి. అభివృద్ధి వర్సెస్ అవినీతే ప్రధాన ప్రచారాస్త్రాలయ్యాయి. మోడీ హ్యాట్రిక్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, హ్యాట్రిక్ సాధించేందుకు మోడీ అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు పరుగులెడుతున్నారు. మోడీపై ధ్వజమెత్తి సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య శ్వేతా భట్ను మోడీ హ్యాట్రిక్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది. బీజేపీ అసమ్మతి నేత కేశుభాయ్ పటేల్ కు సైతం మద్దతు పలుకుతోంది. తానేమీ తీసిపోలేదన్నట్టుగా కాంగ్రెస్ మాజీ ఉప ముఖ్యమంత్రి నరహరి అమీన్ కు మోడీ కాషాయం ధరింపజేశాడు. ఇరు వర్గాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. చివరి రోజు వరకు కాపాడుకుంటూ వచ్చిన యువనేతను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది. ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం ప్రచార హోరు పెంచారు. టార్గెట్ మోడీగానే కాంగ్రెస్ అధినాయకురాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని నాయకులు తమ పదజాలానికి పదను పెట్టారు. మీ అవినీతిని ఒక్కసారి చూసుకోండి, నాదెప్పుడు అభివృద్ధి మంత్రమే అంటూ మోడీ ధీటుగానే జవాబు ఇచ్చాడు. ఇక సర్వేల ఫలితాలు మోడీకే పట్టం గట్టుతున్నాయి. ఈసారి ప్రచార హోరు సైతం హైటెక్ రంగులు అద్దుకొంది. ఇంటర్నెట్ మొదలు 3D టెక్నాలజీతో అన్ని చోట్ల ఒకేసారి ప్రత్యక్షమయ్యేందుకు రాజకీయ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. అంతేగాక సీనియర్లైన కమలనాథులు మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా చూపట్టే పనిలో పడ్డారు. ఆర్ఎస్ఎస్ సైతం వంతపాడుతుంది. కానీ మిత్రులైన ఎన్డీఏ భాగస్వాములకు మాత్రం మింగుడు పడటం లేదు. వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ ఎన్నికల వార్ రూమ్ నాయకులు రాహుల్ గాంధీకి ఈసారి ఎలాంటి చుక్కెదురవ్వకుండా జాగ్రత్తతో ఆలస్యంగానే రంగంలోకి దింపారు. ఇక ప్రజలు తిరిగి మూడోసారి మోడీకి కుర్చీ కట్టబెడతారా అన్నదే ఆసక్తికరంగా మారింది. మోడీ పార్టీ కన్నా పెద్దగా ఎదిగాడా? మైనారిటీలు గతం మరిచి మోడీ అభివృద్ధి మంత్రానికి ముగ్ధులవుతారా? లేక తాము ఎంచుకున్న పంతాలోనే పయనించనున్నారా? పదే పదే రైతుల ఆత్మహత్యలు, సౌరాష్ట్రలోని కరువు, మైనారిటీలు, దళితులపై దురాగతాలు కొనసాగుతున్నాయన్న కాంగ్రెస్ వాదనలకు ఓట్లు రాలుతాయా? తాను చేసిన అభివృద్ధే తనకు పీఠం దక్కిస్తుందన్న మోడీనే విజయం వరించనుందా? ఇంత వాదించిన కాంగ్రెస్ పార్టీ మోడీకి ధీటైన జోడీని ఎందుకు ప్రకటించలేకపోయింది? మోడీకి ఏరి సరిజోడి. మోడీకి ఏరి సరిజోడి ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు జ్వాలా నరసింహారావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోక్ సత్తా పార్టీ తరఫున కటారి శ్రీనివాసరావు గారు, ఏఐసీసీ మహిళా ట్రెజరర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉప్పల శారద గారు, సూరత్ నుండి ఫోన్ లైన్ లో బీజేపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె లక్ష్మణ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఉప్పల శారద గారు మీతో ప్రారంభిద్దాం. 2010 బీహార్ ఎన్నికలు, 2011 యూపీ ఎన్నికల్లో దాదాపు మీ యువనేత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆల్మోస్ట్ 176 సభల్లో ప్రసంగించాడు. గుజరాత్ ఎన్నికలకు వస్తే చివరి దశలో రంగంలోకి దింపడానికి కారణాలేంటి?
పట్టభద్రులయ్యారంటూ భావించాలా, లేక పార్టీలో అక్కడ ఎలానో కొన్ని ప్రాంతీయ సమస్యల వల్ల రెండు ప్రాంతాల్లో పార్టీ ఓడిపోయింది, ఇక్కడ ఆ విధంగా కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు? ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, గుజరాత్ లో ఆల్రెడీ మోడీ ఏదైతే ఒక తను అభివృద్ధి అనుకుంటూనే పట్టణంలో ప్రజల్ని చూసుకున్నాడు కానీ పల్లెల్లో ప్రజల్ని మాత్రం వదిలేశాడు. దానివల్ల అక్కడ చాలా రకాలుగా పల్లె ప్రజలు బాధపడుతున్నారు. నర్మదా నదికి నీళ్లు సముద్రంలో పోతున్నా సరే దానికి ఒక ఆనకట్ట వేసి మన సౌరాష్ట్ర ప్రాంతాల్లో పంపకపోవడం వల్ల రైతులు అక్కడ పూర్తిగా దెబ్బతిన్నారు. ఆ పూర్తిగా దెబ్బతిన్న రైతులందరూ అనేక మంది ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా నిన్న సోనియా గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఏమంటే ఒక రాజీవ్ విద్యుత్ యోజన కింద ఇచ్చిన విద్యుత్తును కూడా మోడీ అమ్ముకున్నాడు. అదే రకంగా రైతుల ఆత్మహత్యలు కానీ పల్లె ప్రాంతాలని అభివృద్ధి పరచడం కానీ అనేక ఇష్యూల్లో మోడీ ఈ రోజు చాలా 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 అపభ్రంశకు గురి అయ్యాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వారి పార్టీలోనే ఉన్న కేశుభాయ్ పటేల్ ఈ రోజు కొత్త కుంపటి పెట్టుకోవడం వల్ల అది చాలా చాలా ఒక మోడీకి తీవ్రమైన తలనొప్పి తెచ్చే అంశం. ఆయనను మీ వైపు మళ్లించుకున్నారు. ఆయనకు మద్దతు చాలా ఉండడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఈ రోజు స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న రాహుల్ గాంధీని గాని సోనియా గాంధీని గాని ప్రజలు విపరీతంగా వచ్చి ఆదరిస్తున్నారు. వారి యొక్క అండర్ కరెంట్ గా ఈ రోజు ప్రజల మనస్సులో ఏదైతే అనేక పథకాలు సెంట్రల్ నుంచి పెడుతూ ఉన్నామో ఆ పథకాలను కూడా సరిగ్గా చేయటం లేదు మోడీ గవర్నమెంట్. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈసారి అధికార పీఠాన్ని చేజెక్కించుకునే అవకాశం ఉందని అన్ని రకాల పత్రికలు కూడా ఘోషిస్తున్నాయి. ఓకే, దేర్ ఇస్ అన్ అండర్ కరెంట్ అంటూ ఉంది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టర్ ఉంది. నేను అడిగిన ప్రశ్నల్లా ఓకే, గతంలో 2 ఎన్నికలు అయ్యాయి. 2 ఎన్నికల్లో 176 స్థానాల్లో ఆయన ఎన్నో ప్రసంగాలు చేశారు. నిన్న ముగింపుకు వచ్చే ముందు 3 సభల్లో ఆయన ప్రసంగించడం వెనక అసలు రహస్యం ఏంటి? కాపాడుకుంటూ వస్తున్నారా అంటూ అడిగాను నేను సూటిగా ఒక ప్రశ్న. రాహుల్ గాంధీని మిమ్మల్ని అడుగుతున్నాను, ఉప్పల శారద గారు, రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ తన యొక్క సర్వశక్తులు అక్కడ ఓడుతున్నారు. ఎక్కడైతే యువత ఉందో ఆ యువతను కూడా చాలా ఈ రోజు ఆలోచించుకోమంటున్నారు. యూపీఏ ప్రభుత్వం ఎన్ని పథకాలు తెస్తుంది, యువతకి ఎన్ని రకాలుగా దాని చేయూతనిస్తుంది. కాబట్టి యూపీఏలో ఉన్న ఏవైతే అవి సరిగా అమలు చేయకపోవడం వల్ల గుజరాత్ ఎంత నష్టపోయింది. నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని కాకుండా ఒక సెంట్రల్ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నింటినీ కూడా ఈ రోజు తీసుకుని వచ్చి ఉంటే అక్కడ యువత కూడా చాలా రకాలుగా బాగుపడి ఉండేది. కాబట్టి తప్పకుండా యువత కూడా ఈ రోజు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మొగ్గు చూపుతున్నారు. ఏదైతే పాత చింతకాయ పచ్చడిలాగా ఉన్న మోడీ ప్రభుత్వంలోని ఒక తన యొక్క ఆశయాలు కానివ్వండి అన్ని కూడా రాహుల్ గాంధీ. ఒకటి నేను సూటిగా అడిగాను, దానికి మీరు సమాధానం చెప్పట్లేదు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఏ విధంగా అర్థం చేసుకోమంటారు ఉప్పల శారద గారి వాదన? సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాదన ఎట్లుందంటే గొంగట్లు తినుకుంటూ వెంట్రక లేనట్టుగా కాంగ్రెస్ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడినా ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి పూర్తిగా నిండగా అవినీతి కుంభకోణాలు కూరుకుపోయిన కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు అది హాస్యాస్పదంగానే భావిస్తున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడ అవినీతి లేదా? గుజరాత్ లో అభివృద్ధి గురించి మాట్లాడడం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క ఆరోపణ వారి మీద నిజం రుజువు లేకపోయినారు. అనేక విధాలుగా ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు శ్వేతా భట్ లాంటి వ్యక్తులను ఎవరైతే పోటీలకు దించారో అటువంటి వాళ్ళను సంజయ్ భట్ లాంటి వాళ్ళని ప్రోత్సహించి ఆరోపణలు చేసి విష ప్రచారం చేసిన ఒక్కటి కూడా రుజువు కాదు. దాంట్లో తప్పేంటి? ఆయన మీ నాయకుడిని ఎదుర్కొన్నాడు, ఆయన ఎదుర్కొన్నారు, ఆయనను సస్పెండ్ చేశారు, ఆయన సతీమణి ఇప్పుడు ఈ రోజు రంగంలోకి దింపారు. ఓకే, అవినీతి మాటకు వస్తే డాక్టర్ లక్ష్మణ్ గారు, బీజేపీ కర్ణాటకలో జరుగుతుంది ఏంది, మీ అధినాయకుడు చేస్తున్నది ఏంటి? ఓకే ఫైన్, అవినీతి అన్ని పార్టీల్లో ఉంది, దాన్ని పక్కన పెడదాం. ఒకవేళ నిజంగా అభివృద్ధి అంటే 187 సీట్లు ఉన్న దాంట్లో 12% ఆల్మోస్ట్ ముస్లింస్ ఉన్నారు. ముస్లింస్ ఒక్కరికి మీరు సీట్ ఇవ్వలేదే, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోమంటారు?
సరే, ఇప్పుడు అక్కడ అభ్యర్థిత్వ విషయంలో ఎవరు గెలుపు గుర్రాలని అనుకున్నారో వాళ్ళను ఆ విధంగా ఆలోచన చేసి ఇచ్చారు. అందుకే ఆ రకంగా ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారో ఆ రకంగా చూశారు. ఇవాళ మీరు రాహుల్ గాంధీ విషయం మాట్లాడుతున్నారు. చివరి వరకు రాహుల్ గాంధీ ఎన్నికల వరకు దిగలంటే వాళ్ళకు గత అనుభవాలు ఉన్నాయి. బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో కాలుకు బల్పం కట్టుకొని తిరిగితే పరిస్థితి ఏం జరిగిందో తెలుసు. ఉత్తరప్రదేశ్ లో అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్. బీహార్ లో గతంలో 8 సీట్లు ఉంటే దాని 4 సీట్లకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు కూడా కేశుభాయ్ లాంటి వాళ్ళను, బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించి రకరకాలుగా ఈ రోజు డబ్బు వెదజల్లి మోడీ అభివృద్ధిని తట్టుకునే ప్రయత్నంలో ఎన్ని చేసినా గానీ వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ అక్కడ చెల్లలేకపోతుంది. నేను అడిగిన సూటిగా ఒకే ఒక ప్రశ్న అడిగాను డాక్టర్ లక్ష్మణ్ గారు, సూటిగా ఒకే ఒక ప్రశ్న అడిగాను, దానికి సమాధానం చెప్పలేదు. ఉపనిషారద గారు, 1 సెకండ్. ఇంకే పటేల్ అడ్డం వచ్చినా ఇవాళ గుజరాత్ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇవాళ కాంగ్రెస్ ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, లేకపోతే అహ్మదాబాద్ లో ఉన్నటువంటి ఇవాళ మన మేయర్ సైతం గానీ, లేకపోతే అక్కడ స్పోక్స్ పర్సన్ ఉన్నటువంటి అమీనా అనేటువంటి ముస్లిం మహిళ సైతం కూడా బీజేపీలో ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆదరిస్తున్నారు. సరే, ఓకే, ఫైన్. గతంలో 1 సెకండ్ డాక్టర్ లక్ష్మణ్ గారు, గతంలో మీరు ఏ విధంగానూ కులాలు మతాలు పట్టించుకోలేదు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పుడు మీ నాయకుడు మంచి దూకుడులో ఉన్నాడు. దాని తర్వాత వ్యతిరేకత వ్యక్తం అవడంతో కొద్దిగా వెనక్కి తగ్గాడు. 12% మంది మైనారిటీలు ఉన్నారు. సరే, 2002 మర్చిపోయారు అనుకుందాం, ముస్లింలు మైనారిటీలు మర్చిపోయారు అనుకున్నాం. అట్లీస్ట్ ఈ రోజైనా గానీ 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడే, అభివృద్ధి ధ్యేయంగా మీ నాయకుడు పాకులాడే, ఒక్కరికి కూడా ఒక సీట్ ఇచ్చే నాయకుడే దొరకలేదా? ఇప్పుడు అక్కడ అనేక మంది ముస్లింలు సైతం కూడా బీజేపీ మీద కార్పొరేటర్ గా గెలిచినారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఏ రకంగా ఇవాళ అభ్యర్థులు ముందుకు అభ్యర్థులు దాదాపు 25% ఇవాళ కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఏ పార్టీ అంత సాహసం చేయలేదండి. కాబట్టి ఇవాళ మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది కొత్త వాళ్ళకి స్థానాలు ఇచ్చారన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఉన్న వాళ్ళకే మళ్ళీ వాళ్ళకే పట్టం కట్టేందుకు వాళ్ళనే అభ్యర్థులుగా మీరు మళ్ళీ ఖరారు చేసిన మాట వాస్తవమా కాదా? 25% మంది కొత్త అభ్యర్థులు ఇచ్చారండి. ఏ పార్టీ శాసనం చేయలేదు గుజరాత్ లో. ఇవాళ ఇక్కడ కూర్చొని ఎన్ని మాట్లాడినా మీరు గుజరాత్ లో అక్కడ ప్రజాక్షేత్రంలోకి వస్తే దాదాపు నేను చూస్తున్నాను ఇవాళ మన తెలుగు వాళ్ళు కానీ లేదా తమిళ దక్షిణాది వాళ్ళు 99% ఇవాళ బీజేపీ వైపు, మోడీ వైపు నాయకత్వాన్ని అక్కడ వాళ్ళు కోరుకున్నారు. అక్కడ ఉన్న అభివృద్ధి అంటే ఇవాళ వ్యవసాయ రంగంలో అభివృద్ధి రేట్ అండి. ఈరోజు విజయదుందుకు కొనసాగుతా ఉంటే ప్రజలు ఈ రోజు ఆరాధిస్తున్నారు. ఆ రకంగా అభివృద్ధి అంశాన్ని ప్రధానంగా తీసుకుని వెళ్తున్నారు. ఎన్ని రకాలుగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినా, ఇప్పుడు ఆరోపణలు చేసినా, అభివృద్ధి ఒక్క నిమిషం డాక్టర్ లక్ష్మణ్ గారు, అభివృద్ధి మీ మంత్రమే అనుకుందాం. ఓకే, మీ నాయకుడు అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఆయననే అన్నాడు, సౌరాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలు ఒక ఎత్తు, గుజరాత్ లో జరుగుతున్నాయి ఒక ఎత్తు. అంటే రెండు ఒకటే రాష్ట్రంలో ఉన్నాయి. ఇది ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? సహజంగా ఇక్కడ ఇప్పుడు మన కేశుభాయ్ పటేల్ సౌరాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అక్కడ ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి పటేల్ వర్గం ఏదైతుందో, లేవా పటేల్ వర్గం ఏదో తప్పుడు ప్రచారంగా కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రచారం చేసే ప్రయత్నం చేసిన, సౌరాష్ట్రలో ఈ రకంగా ఇబ్బందులు కల్పించే ప్రయత్నం చేసిన ప్రజలు మాత్రం ఖచ్చితంగా గతంలో 117 సీట్లు ఉన్న బీజేపీ ఒక 2 సీట్లు అదనంగానే గెలుస్తారని, తక్కువ కాదనేది ఇది మీరు రాసి పెట్టుకోండి. ఆ విధంగా ఇవాళ ముఖ్యంగా మూడోసారి మళ్ళీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కావడం ఖాయం. ఇవాళ అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేరు, వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థితో చెప్పే పరిస్థితి లేదు. ఆ మాటకు వస్తే ఒకటి, అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు డాక్టర్ లక్ష్మణ్ గారు, అది ఆ మాట మాత్రం వాస్తవం కాదు. ఒక్కటి, ఎక్కువగా ఈ రోజు పోటాపోటీగా నాయకులు కాంగ్రెస్ టికెట్ కు వెంటబడ్డారు, బీజేపీకి అంతగా లేదు. అంతేకాకుండా కేశుభాయ్ పటేల్ వర్గం ఏదైతే ఉందో, సరే ఇన్ని సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి మంత్రమే అన్నప్పుడు మీ నాయకుడు లోకల్ ఏ విధంగా అభివృద్ధి సాధించాడో అది చెప్పకుండా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని టార్గెట్ చేస్తే సాధించేదేంటి? ఇప్పుడు ఇక్కడ
ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ గుజరాత్ తప్పుపట్టడానికి కాంగ్రెస్ కి ఏం అవకాశం లేదు. గతంలో గుజరాత్ కు కేంద్రం నుంచి 35-40% నిధులు వచ్చేదాన్ని ఈ రోజు 20-22-26% కుదించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా గానీ ఈ రోజు అక్కడ గుజరాత్ లో ఇవాళ 18,000 గ్రామాల్లో 24/7 24 గంటలు ఇవాళ కరెంట్ సర్వీస్ పరిస్థితి ఉంటే ఇవాళ తెలుగు ప్రజలు మేము వెళ్తాం ప్రచారం వెళ్తాం నవ్వుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ఏంది ఆంధ్రప్రదేశ్ గా మారిందట. ఇక్కడ మాకేమో ఎప్పుడు కరెంట్ ఉంటుంది, మీ ఆంధ్రప్రదేశ్ లో అప్పుడప్పుడు కరెంట్ వస్తుంది కదా. నేను తిరిగి వచ్చాను. వన్ సెకండ్ మా అయ్యా లక్ష్మణ్ గారు, మీరు ఎంత సమర్థించుకున్నా నేను వన్ సెకండ్ మా మీరు ఎంత సమర్థించుకున్నా మీరు రైతులకు కావాల్సింది చేస్తున్నారు. ఒక్క నిమిషం మా శారద గారు, వన్ సెకండ్ కరెంట్ ఇస్తాను ఎన్నికల హామీలు ఇచ్చి 3-4 గంటలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా మారిందని చెప్పి అక్కడ ఉన్న తెలుగు ప్రజలు చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ గారు నేను గుజరాత్ లో తిరిగాను, నాకు వాస్తవాలు తెలుసు, మీరు వక్రీకరించొద్దు. ఇంకొకటి మాట్లాడదాం. రమాకాంత్ గారు దూరదర్శన్ స్టూడియో లో పిలవండి 20 తారీఖు నాడు మాట్లాడాలి. డెఫినెట్లీ I'll take that challenge. I'll definitely take that challenge. మీరు చూస్తారు కాంగ్రెస్. Fine, we'll see that. ఒకటి జ్వాల గారు, ఎంత సమర్థించుకున్నా గానీ నేను అడిగిన సూటి ప్రశ్నలు అటు కాంగ్రెస్ అయినా గానీ బీజేపీ అయినా గానీ సమాధానం చెప్పలేదు. కేశుభాయ్ వర్గం ఇస్ అ పటేల్ వర్గం, దేవా పటేల్ వర్గం ఇస్ అ స్ట్రాంగ్ వర్గం ఇన్ గుజరాత్. ఆయన అసమ్మతి నాయకుడిగా అయ్యారు. అసమ్మతి నాయకుడి తర్వాత సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ కొద్దిగా మద్దతు పలుకుతుంది. అంతేకాకుండా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా అన్నాడు, మీరు అహ్మద్ పటేల్ ని రాజకీయ పొలిటికల్ అడ్వైజర్ టు సోనియా గాంధీ అహ్మద్ పటేల్ ని ముఖ్యమంత్రి చేస్తారా అంటే పటేల్ వర్గం ఏదో కొంప ముంచుతున్న విధంగానే కనబడుతుంది. గుజరాత్ లో నరేంద్ర మోడీ అంటే తనకంటే గొప్పవాడు ఎవరు లేరు అన్న ధీమాతోటి ముందుకు పోతున్న నేపథ్యం. ఒరిజినల్ గా ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు నేను 2 సార్లు బ్రహ్మాండంగా గెలిచాను, భారతదేశం మొత్తంలో గుజరాత్ నెంబర్ 1 ఉండాలి ప్రతిదానికి అనే ధీమా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ తన మీద తానే ఆధారపడి ఉండేటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఇతరుల వ్యవహారాలపై ఆధారపడి తన యొక్క వ్యూహాన్ని మార్చుకునే డిఫెన్స్ లో పడిపోయినాడు. ఇవాళ కేశుభాయ్ పటేల్ ఎప్పుడైతే కాంగ్రెస్ తన పంచన చేర్చుకుందో నరహరి అమ్మీని తీసుకొని వచ్చి తన పక్షాన్ని చేర్చుకోవాల్సిన అవసరం గనక మోడీ కలిగిందంటే అప్పుడే అర్థమైంది. ఏమర్థమైందంటే తాను కాకుండా తన లాంటి ఇతర వ్యక్తుల వల్ల కూడా ఓటర్లు ప్రభావితం అవుతారు. ఇక్కడ ఒకనొక రోజులు అలా లేదు. పూర్తిగా గుజరాత్ మోడీ అంటే గుజరాత్, మోడీ అంటే గుజరాత్, గుజరాత్ అంటే మోడీ అనే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఏమైందంటే మోడీ ఏ డిఫెన్స్ లో పడిపోయినాడంటే నేనే కాదు కేవలం ఓట్లు తెచ్చేవాడు నాలాంటి వాడు ఇంకొంతమంది ఉన్నారని చెప్పేసి ఆ అమీని తీసుకొచ్చుకుంటే పరిస్థితి ఏర్పడింది. రెండోది ఇవాళ డిఫెన్స్ లో పడిపోయి రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడలేదు సేపటికి. దేశ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు, దేశ నాయకులను విమర్శిస్తున్నాడు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఇక్కడ విమర్శించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర రాజకీయాలు ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర పరిస్థితులు ఏంటి. ఎంత డిఫెన్స్ లో పడిపోయినాడంటే కేంద్ర ప్రభుత్వం 9 సిలిండర్లు ఎప్పుడైతే ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందో దాన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఛాలెంజ్ చేయించే పరిస్థితి పడిపోయినాడు ఆయన. ఎందుకంటే డిఫెన్స్ లో పడిపోయినాడు. ఇవాళ గుజరాత్ లో మోడీ గెలుస్తాడా గెలవడా అనే విషయం పక్కన పెడితే ఇవాళ డిఫెన్స్ లో పడవేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. టు దట్ ఎక్స్టెంట్ ఇవాళ గుజరాత్ లో మోడీ సీట్ల సంఖ్య అయితే తగ్గే ప్రమాదం మటుకు చాలా మటుకుంది. గెలుస్తాడా ఓడుతాడా పక్కన పెడితే గత 2 ఎన్నికలలో వచ్చినటువంటి విజయ దుందుబి అయితే మోగించలేడనేటువంటి స్పష్టంగా బయట. ఒకటి కటా శ్రీనివాసరావు గారు 2002-2007 ఎన్నికలు తీసుకుంటే 2007లో ఎక్కువ సీట్లు వచ్చాయి 2002 కన్నా. అంతేకాకుండా మొత్తం వ్యవహారాన్ని చూస్తే సౌరాష్ట్రలో ఒక విధంగా ఉంది ఎన్నికలు, సౌరాష్ట్ర ఎన్నిక వేరే, గుజరాత్ ఎన్నిక వేరే. అంటే అదేంది, ఇది సెపరేట్ తెలంగాణ కాదు, సెపరేట్ ఆంధ్ర కాదు. ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, నరేంద్ర మోడీ మనం 2002లో కేవలం ఆ మత ఘర్షణల కారణంగా అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి గెలవటం జరిగిందన్నది బహిరంగ రహస్యం. ఆ తర్వాత 2007కి వచ్చేసరికి ఒకవైపు మతవాదిగానే ముద్ర నిలబెట్టుకుంటూ అభివృద్ధిని కొంత చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అభివృద్ధిని ప్రధానంగా చూపిస్తూ స్థానిక అవినీతి గురించి మాట్లాడకుండా ఢిల్లీ అవినీతి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. డిఫెన్స్ ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నిజంగా నీ అభివృద్ధి గురించి నువ్వు చెప్పుకుంటే దాని మీద విమర్శలు వస్తాయి. మనం వాళ్ళు చూస్తా ఉన్నాం. ఇక్కడ 2 కీలకమైన అంశాలు. దీని వెనుక ఒక పెద్ద కుట్ర కూడా ఉంది. మతతత్వవాదిని కాదు నేను, ఒకవైపు ముస్లిం సంస్థలు అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఫత్వాలు కూడా జారీ చేస్తూ ఉంటే 187 ఉన్న స్థానాలు ఉన్న చోట ఒక్క ముస్లిం కూడా అవకాశం లేదంటే ప్రజాస్వామ్యం అంటే ప్రాతినిధ్యం.
రిప్రజెంటేషన్ 182 12% సగటున ఉన్నటువంటి ముస్లింలకి న్యాయంగా కనీసం 20-25 సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కనీసం బీజేపీని ఈ మత దీని నుంచి మేము బయటపడ్డాము, మేము అందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తున్నామన్న నమ్మకం కలిగించడం కోసం ఇవ్వాల్సి ఉన్నది. అలాంటిది ఒక్క సీటు కూడా ఇవ్వని పరిస్థితి ఉందంటే దీని ద్వారా కొత్తగా ఏదో నిరూపణ చేయాలన్నది ఒక ఆలోచన కనపడుతోంది. రెండోది, బయట ప్రపంచానికి గుజరాత్ లో కంటే బయట ప్రపంచంలో విస్తృతంగా మోడీ ప్రచారం చేసుకోగలిగాడు. చాలా అద్భుతంగా అభివృద్ధి సాధిస్తున్నాడు. వాస్తవం నేను వస్తున్నాను అంటే రెండు విషయాలు ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే లోతుపాట్లు చెప్తున్నాను. ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే అభివృద్ధి పైకి కనపడుతున్నా కూడా ఇవాళ ఏదైతే మనం చెప్తున్నామో అక్కడ మద్య నిషేధం ఉందంటున్నాం. ఇవాళ మీరు గుజరాత్ పై చూస్తే ఏర్లై పారుతా ఉంది మద్యం. శ్రీనివాసరావు గారు ఈయన అభివృద్ధి గురించి జలగం వెంకటరావు అభివృద్ధి చేశాడు. అభివృద్ధి మాత్రమే ఓట్లు రాదు, అభివృద్ధి మాత్రమే అభివృద్ధి చేశాడు. అవినీతి ఉన్నది. నిన్న రాహుల్ గాంధీ కూడా అన్న మాటలు అదే అన్నాడు. ఆయన అభివృద్ధి అనేది ఒక్కడి వల్ల సాధ్యం కాదంటే ఎవరి కోసం అసలు కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి అసలు కొత్తగా చేయాల్సిన అభివృద్ధి ఇప్పటిదాకా బయట ప్రపంచానికి వినపడింది మోడీ అవినీతి గురించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. మోడీ అనేక స్థలాల కేటాయింపులో గానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టించడంలో గానీ పెద్ద ఎత్తున ఆయన లాలుచి పడ్డట్టుగా మనకి ఆరోపణలు వస్తా ఉన్నాయి. కేజ్రీవాల్ చేశాడు కదండి. కాబట్టి ఇక్కడ కొత్తగా ఏమీ లేదు. దేశమంతా నడుస్తున్న రాజకీయమే గుజరాత్ లో ఉంది. కాకపోతే కొంత స్ట్రాటజిక్ గా అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున ప్రచారం, ఆయన టెక్నాలజీని ఆయన ఉపయోగించినట్టు గానీ ప్రచారంలో గానీ ఒక పార్టీని ప్రొఫెషనల్ గా నడపడంలో గానీ మోడీ ముందున్నాడు. గానీ అవినీతిలో గానీ మద్యాన్ని నిషేధించడంలో గానీ మత విద్వేషాలు వదులుకోకపోవడంలో గానీ మోడీ పాత పందాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఓకే, అంతేకాకుండా రాజకీయాల్లో ఎవరు శాశ్వత మోడీ స్ట్రాటజీ ఎలా కనిపిస్తుంది రమాకాంత్? ఎంతసేపటికి కూడా తాను గుజరాత్ కు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న విషయం మర్చాడు. గుజరాత్ ను పక్కన పెట్టాడు. ఇవాళ దేశం మొత్తం యావత్తు తను ఎలా లీడర్ గా ప్రొజెక్ట్ చేయాలి. అందుకనే గుజరాత్ ని తీసుకెళ్లి భారతదేశం మొత్తంలో పెడుతున్నాడు. గుజరాత్ ను తీసుకెళ్లి అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చాడంటే ఆ స్థాయిలో అభివృద్ధి చేశాడని కాదు. ఎంతసేపటికి నరేంద్ర మోడీ అభివృద్ధి చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని చెప్పి దేశ అంతర్జాతీయ పత్రికలు మెచ్చుకుంటున్నాడు. దానివల్ల ఏమిటంటే అతను ఆల్టర్నేట్ గా ప్రధానమంత్రి స్థాయికి ఆలోచన తప్ప. కానీ గుజరాత్ ప్రజలు కూడా ఏమనుకుంటారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడు మాకు కావాలి. కానీ దేశానికి సంగతి తర్వాత సంగతి. అది ముందు ఈ రాష్ట్రానికి ఇతను ముఖ్యమంత్రిగా అవుతాడా కాడా, ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ఉన్నదా లేదా. ఎంతసేపటికి ఇతను ప్రొజెక్షన్ అంతా కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామని ప్రొజెక్షన్ ఇవ్వడం లేదు. క్రిటిసిజం అంతా ఇట్ ఇస్ అగేన్స్ట్ నేషనల్ లీడర్షిప్, నేషనల్ లీడర్స్ ని, నేషనల్ అవినీతిని. కాంగ్రెస్ అధినాయకురాలి హెల్త్ బిల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి గుజరాత్? ఇప్పుడు జాతీయ సమస్యలను తీసుకొని వచ్చి రాష్ట్ర సమస్యలతో ముడిపెట్టి రాష్ట్ర సమస్యలు అసలు హైలైట్ చేయకుండా సింపుల్ థింగ్ మీరు ముస్లింస్ అన్నారు. గుజరాత్ లో 12% ఉన్న ముస్లింలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం మీరు ఏ విధంగా ఒక్క నిమిషం ఏ విధంగా అర్థం చేసుకుంటారు మీరు? ఇవాళ ఎవరో 2-3 ముస్లింస్ ఆయన పక్షాన మాట్లాడుతున్నారంటే భయపడో భక్తితోనే మాట్లాడుతుండొచ్చు. భయపడి మాట్లాడేది మాత్రం డాక్టర్ లక్ష్మణ్ గారు ఈసారి ఎక్కువగా కాంగ్రెస్ అధినాయకురాలి హెల్త్ బిల్సే మీ నాయకుడికి గుర్తుకొచ్చాయి. అది ఏ విధంగా గుజరాత్ ప్రజలకు ఉపయోగపడుతుంది? పాయింట్ హెల్త్ బిల్స్ ఇంకోటి కాకుండా ఇవాళ సోనియా గాంధీ ప్రధానంగా ప్రచారం అక్కడ బాధ్యత తీసుకోవడము, జాతీయ స్థాయి నాయకులు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ వచ్చి ప్రచారం చేయడము, కాంగ్రెస్ సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎవరు కూడా అక్కడ ప్రచారంలో పెద్దగా అక్కడ క్రియాశీలం లేకపోవడం వాళ్ళు ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నాయకత్వమే గుజరాత్ ప్రజలను లేదా నరేంద్ర మోడీని టార్గెట్ గా వాళ్ళు విమర్శిస్తా ఉంటే గుజరాత్ ప్రజలు కూడా తట్టుకోలేదు. ఇప్పుడు ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే గుజరాత్ అనే భావన అక్కడ ప్రజల్లో ఉందండి. అక్కడ అన్నిటికీ అతీతంగా ఇవాళ మేము అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాము. ఈ అభివృద్ధి అనేది మాకు కావాలి, నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి భవిష్యత్తులో కొనసాగాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వాస్తవంగా ఇంతకుముందు మాట్లాడినట్టుగా సరే అక్కడక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అభివృద్ధి అంటే నేను వాస్తవాలకు వస్తాను, మీరు అభివృద్ధి అంటే నేను వాస్తవాలకు వస్తాను. లక్ష్మణ్ గారు ఒకటే మాట, లక్ష్మణ్ గారు అభివృద్ధి అనేటువంటిది ఏ ముఖ్యమంత్రి అయినా తన కనీస బాధ్యతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఆయన కనీస బాధ్యత అండి.
గొప్పగా చేసింది చారిటీలో లేరు కదా, ప్రజా శ్రేయస్సు కోసమే కంకణం కట్టుకొని ఎన్నికయ్యారు కదా. అభివృద్ధి ఎవరి కోసం చేస్తారండి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, చేయక తప్పదు. కానీ అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రులందరూ గెలిచారా గతంలో? లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 15,000 కోట్ల రూపాయలు ఇవాళ మద్యం ద్వారా ఇవాళ అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ఈ రోజు ఆ ఆదాయ వనరులని సమకూర్చుకుని వాళ్ళు లక్ష్మణ్ గారు మద్యం మీద మద్యం ఏర్లే పారుతుంటే ఆదాయం కూడా ప్రభుత్వానికి రావట్లేదు అక్కడ. వన్స్ అగైన్ కటార్ శ్రీనివాసరావు గారు, నేను చెప్తున్నది మద్యం ఆంధ్రాలో ఎలా ఉన్నదో గుజరాత్ లో కూడా మద్యం అదే రకంగా ఉన్నది. తేడా ఏంటంటే కనీసం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికన్నా వస్తుంది ఆదాయం, అక్కడేమో మాఫియా చేతుల్లోకి వెళ్తుంది, ప్రైవేట్ గుండాల చేతుల్లోకి వెళ్తా ఉంది. మద్యం లేదని మీరు చెప్పండి గుజరాత్ లో. అయ్యా లక్ష్మణ్ గారు, గుజరాత్ లో పేరుకే ప్రొహిబిషన్. గుజరాత్ లో కిళ్ళి కొట్లో కూడా మీకు మద్యం దొరుకుతుంది అక్కడ. గుజరాత్ ఒకటి ప్రభుత్వ మద్యం ఆదాయం మీద అక్కడ ప్రభుత్వం నడపడం లేదు, అది మాత్రం గుర్తుపెట్టి ప్రభుత్వం ఆదాయ మార్గాలు ఆదాయ వనరులు పెంచుకోవడం లేదు. వారానికి ఒక రోజు రైడ్ చేసి పట్టుకుంటే ఆ ఫైన్ చాలదండి. ప్రపంచం అంతా గాంధీ పుట్టిన రాష్ట్రంలో మేము మద్య నిషేధం అమలు చేస్తున్నాం అని చెప్పి మద్యం అడుగుతుంటే అక్రమంగా వచ్చే డబ్బంతా ఎటుపోతుంది. ఓకే శారదా హ్యాస్ అ పాయింట్. శారదా గారు గో హెడ్. ఇప్పుడు ఒక్క నిమిషం లక్ష్మణ్ గారి దగ్గరకు వస్తున్నాను. వన్ సెకండ్. లక్ష్మణ్ గారు వన్ సెకండ్. చూపిస్తున్నారంటే ఎక్కడ పోస్టర్ లో చూసినా ఆయన తప్ప పక్కన ఇంకొక వ్యక్తి కనిపించరు, వాళ్ళ అధినాయకత్వం కనిపించదు, వాళ్ళ ఉన్న కింద పక్కన ఉన్న మినిస్టర్లు కనిపించరు, ఎవరు కనిపించరు. ఆ నరేంద్ర మోడీ గారు ఒక్కరే ఎంత అహంభావం అది. ఒక పార్టీలో ఉన్నప్పుడు కనీసం ఒక పక్క నేతను కూడా చూపించకపోవడం, వారి అహంభావం సగం ఈ యొక్క ఎలక్షన్స్ లో వారు ఓడిపోవడానికి కారణమని అందరూ కూడా భావిస్తున్నారు. అదే రకంగా అభివృద్ధి జరిగితే ప్రతి చోట జరగాలి, కానీ ఒక చోట జరిగి ఒక సిటీని బాగా అభివృద్ధి పరిచి గ్రామాలను నిర్లక్ష్యం చేసి కానివ్వండి, పటేల్స్ కానివ్వండి, అనేక ఇటువంటి పరిస్థితిలో తప్పక కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న జ్వాలా నరసింహన్ గారు గాని కటార్ శ్రీనివాస్ గారు గాని ఇప్పటివరకు చాలా క్లియర్ గా అన్ని విషయాలు చక్కగా చెప్పారు. అక్కడున్న కాల పరిస్థితులు అవి, మద్య నిషేధం కానివ్వండి, మరొకటి కానివ్వండి. మొత్తానికి మోడీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు చాలా రకాల సందిగ్ధంలో ఉంది. తప్పకుండా ఆ ప్రభుత్వానికి యువకులు కూడా ఇప్పుడు బాసట్ నిలిచే పరిస్థితి లేదు, గ్రామాల్లో ఉన్న ప్రజలు బాసట్ నిలిచే పరిస్థితి లేదు, మైనార్టీస్ బాసట్ నిలిచే పరిస్థితి లేదు, పటేల్స్ మాట నిలిచే పరిస్థితి లేదు. మహిళలకి ఏ రకంగా కూడా అభివృద్ధి జరగకపోవడం వల్ల మహిళలు కూడా ఎక్కువగా మోడీ ప్రభుత్వం కావాలని మళ్ళీ కోరుకోవటం లేదు. ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం అహంకారం తగ్గించుకుని ఉంటే ఏమన్నా మోడీ బాగుండేవారేమో, కానీ ఆ అహంకారం మాత్రం పరాకాష్ఠ చేరింది. ఓకే, పరాకాష్ఠకి చేరింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా శారద గారు చాలా గొప్పగా చెబుతున్నారు, కానీ కేంద్ర పథకాలు అని చెప్పి ఇవాళ మనం చూస్తే వీళ్ళు పెడుతున్న పథకాలు క్యాష్ ట్రాన్స్ఫర్, లేకపోతే సిలిండర్లు, రుణమాఫీలు, ఇవి తప్ప నిజంగా అభివృద్ధికి కావాల్సిన పథకాలు కాంగ్రెస్ కూడా చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఎన్నో కీలకమైన లోక్పాల్ బిల్లు కనీసం అవినీతిని అరికట్టే ప్రయత్నం చేయడానికి ₹1 ఖర్చు కాకుండా చేయగలిగిన పనులు చేయలేదు. నిజంగా ప్రజల్ని ఎంపవర్ చేయడానికి కావాల్సిన పథకాలు కూడా చేయలేదు. వీళ్ళు చేస్తున్నది కూడా రాజకీయం, వీళ్ళు చేస్తున్నది కూడా ప్రజాకర్షణ పథకాలు. సంవత్సరాలు అప్రతిహతంగా కేంద్రంలో పార్టీ పరిపాలన సాగించగలుగుతారు. ఇప్పుడు మొన్నటికి మొన్న 14 ఇక్కడ అది కాదండి, అభివృద్ధి చేయకపోతే ఇప్పుడు మనం అదే మాట్లాడుకుంటాం. గుజరాత్ లో కూడా వినండి సార్, గుజరాత్ లో కూడా మోడీ మరి 10 ఏళ్లు చేశాడు, అభివృద్ధి జరిగిందన్నావా? నేను ఖచ్చితంగా వినండి, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అభివృద్ధి చేయడం అనేది వాళ్ళ బాధ్యత, కానీ పథకాలు డాక్టర్ లక్ష్మణ్ గారు నిన్న రాహుల్ గాంధీ ఓకే ఫైన్ చివరి దశలో ఆయన రంగంలోకి దింపారు. ఏ విధంగా కాపాడుకుంటున్నారు, అండర్ కరెంట్ ఉంది అంటున్నారు. జాతీయ నాయకులతో నేను నిన్న మాట్లాడినప్పుడు ఈసారి మా గెలుపు ఖాయమంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు సరే ఫైన్. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడా నరేంద్ర మోడీ పేరెత్తనే లేదు. నిన్న 3 సభల్లో నేను ఆయన చూశాను. మీ నాయకుడు మాత్రం పదే బహు అంటూ పదే పోతా అంటూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం నిజంగా ఎంతవరకు సమంజసం? సరే, ఇప్పుడు ఎన్నికల సమయంలో అభివృద్ధి అంశం గురించి మాట్లాడడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. వాళ్ళు రకరకాలుగా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి రాజకీయాలు చేసినా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా
ఏదో ప్రజలకు తాయిలాలు ప్రకటించే ప్రయత్నం, గుజరాత్ కోసం ఇవాళ తాయిలాలు ప్రకటించే పథకం, సిలిండర్ 9 పెంచేదే ప్రయత్నం చేసిన, నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టే నాయకుడు కూడా చాలా చేశారులేండి, మీ నాయకుడు కూడా చాలా చేశాడు. సమయం లేదు, మీరు 20th మీరు చాలా చేశారు. విల్ సిట్ అండ్ ఐ విల్ బ్రింగ్ అవుట్ ఆల్ ద ఫ్యాక్ట్స్. గుజరాత్ కోసం ఎందుకు అనుకుంటున్నారు మీరు? అది ఎన్నికల దేశం మొత్తంలో ఈ సిలిండర్ల వ్యవహారం ఇవాళ కాదు, గత 3 నెలలుగా 6 నెలలుగా ఒకటి స్పష్టం చేయండి. ఒకటి లక్ష్మణ్ గారు, కొన్ని సర్వే ఫలితాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఒకవేళ గెలుపు అంటే మోడీగానే గెలవాలి గాని భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు లేదు. గతంలో 117 సీట్లు వచ్చాయి, ఈసారి ఆ విధంగా రాదు. వస్తే 82 సీట్ల వరకే రావచ్చు. సంకీర్ణ ప్రభుత్వమో లేకపోతే సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయంటూ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మోడీ లాగా గెలవడం లేదు, మోడీ ఇతరుల మీద ఆధారపడి గెలుస్తున్నాడు. గెలిస్తే గెలవచ్చు మోడీ వ్యక్తిగతంగా. బీజేపీ నుంచి మోడీని విడదీసి చూడలేరు. కాబట్టి ఇవాళ మీరు 82 అని 92 కలగానే ఖచ్చితంగా ఇవాళ అబ్సల్యూట్ మెజారిటీతోని ఇవాళ కేశుభాయ్ పటేల్ కు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అభ్యర్థి పెట్టే పరిస్థితి దుస్థితి ఉన్నదని, పెట్టలేని పరిస్థితి ఉన్నదంటే 100 సంవత్సరాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేశుభాయ్ పటేల్ కు అభ్యర్థి పెట్టలేకపోదు. అంటే ఏ రకంగా ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా కేశుభాయ్ పటేల్ బీజేపీ గుజరాత్ లో బీజేపీ గెలుపు. అయ్యా, జ్వాల నరసింహారావు గారు హ్యాస్ అ పాయింట్, ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఒకనొక రోజుల్లో కేశుభాయ్ పటేల్ బీజేపీ కూడా విడదీరాని అనుబంధమేనండి. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోపోయిన ముఖ్యమంత్రులలో కేశుభాయ్ పటేల్ అగ్రగణ్యుడు. పోయింది, ఆ రోజు పోయింది. 4 నెలల వరకు కూడా బీజేపీని పొగుడుతూ ఉండి బీజేపీ పథకాలను కితాబిచ్చి బీజేపీ ప్రారంభోత్సవాలు చురుకుగా ఉన్నటువంటి కేశుభాయ్ పటేల్ నిమిషంలో కాంగ్రెస్ బుట్టలో వేసుకొని ఈ రకంగా నరేంద్ర మోడీ దెబ్బతీసే ప్రయత్నం చేసిన భవిష్యత్తులో ఎంత కులమైనటువంటి పటేల్ తత్వాన్ని తీసుకొచ్చినా ప్రజలు కూడా ఒకవేళ ఓకే లక్ష్మణ్ గారు, మీ వాదనతోనే వెళ్దాం. మీ నాయకుడే గెలుస్తాడంటున్నారు. సరే, గాంధీనగర్ టు రేస్ కోర్స్ వెళ్లే అవకాశాలు ఉంటాయా, లేకపోతే గాంధీనగర్ లోనే 7 రేస్ కోర్స్ వెళ్లే అవకాశాలు ఉంటాయా, లేకపోతే గాంధీనగర్ లోనే ఉండిపోతాడా? సరే, అది గుజరాత్ ఫలితాల తర్వాత బీజేపీ రేపు కేంద్రంలో ఉండేటువంటి ఎన్నికల విషయంలో ఖచ్చితంగా ఇవాళ గుజరాత్ అభివృద్ధిని జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో కూడా ఆ విధమైన అభివృద్ధి కొనసాగాల. 24 గంటలు ఇవాళ గుజరాత్ లో కరెంట్ ఏ రకంగా వస్తుందో అటువంటి పరిస్థితి దేశంలో కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా ప్రజల యొక్క కోరికలు, ప్రజల యొక్క అభిలాషలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత బీజేపీకి అట్లీస్ట్ మీరు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక మతతత్వ పార్టీ అన్న ముద్ర నుంచి బయటపడటం కోసమైనా సరే గుజరాత్ లో మీరు 12% ముస్లింకి అసలు సీట్లు ఇవ్వకపోవడం ఏ రకంగా ప్రజాస్వామ్యం, ఏ రకంగా ప్రజాస్వామ్య విలువలు మనం గౌరవిస్తున్నట్టు చెప్పాలి. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు, మీరు ముస్లింలు అనేటువంటి మాటతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ముస్లింలే వాళ్ళ బీజేపీలో చేరుతా ఉన్నారంటే అది అర్థం చేసుకోండి. భయపడి చేరుతున్నారు. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లేడీ ఇవాళ వచ్చి బీజేపీలో ఎందుకు చేస్తున్నారు? కోరుకుంటున్నారంటే దాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు కూడా లోక్సత్తా కూడా నేనేమన్నానంటే మీరు గెలుపు అవకాశాలు ఉన్నాయనుకున్న పరిస్థితుల్లో అది కాదు లక్ష్మణ్ గారు, నేను చాలా గౌరవంగా అడుగుతా ఉన్నా. గెలుపు అవకాశాలు ఉన్నాయనుకున్న పరిస్థితుల్లో కనీసం ఆ గెలుపులో భాగస్వామ్యం చేయడానికైనా కొద్దిమంది ముస్లింలకైనా ఎందుకు భాగస్వామ్యం కల్పించలేదు? అవకాశాలు ఉన్నాయండి. రాజ్యసభకు పోయే అవకాశం ఇప్పుడు నజ్మా ఎఫ్తులను పక్కకు పెట్టి ముస్లింలు పక్కన పెట్టి మనం గెలవగలమనేది మేము. డాక్టర్ లక్ష్మణ్ గారు పేరు మీద మతాల పేరు మీద ప్రజలు విడదీసే ప్రయత్నం చేస్తే ప్రజలు విడిపోవడానికి సిద్ధం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ నేను ముస్లింస్ ఎందుకు అంటున్నాను, మొన్నటికి 30 సంవత్సరాల పైగా ఇవాళ కాంగ్రెస్ లో పనిచేసిన స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీ. ప్రపంచానికి చెప్పదలుచుకున్నారు. ఒకటి డాక్టర్ లక్ష్మణ్ గారు ఐ టేక్ యువర్ ఛాలెంజ్. 20 తారీఖు వరకు వేచి చూస్తాము. ఐ వాంట్ టు బి ఇన్ ద స్టూడియోస్ ఆన్ 20th. దాని తర్వాత మనం ఈ అంశంపై మళ్ళీ తిరిగి చర్చిద్దాం. ఈ అంశం ఇంతటితో ముగిస్తున్నాం. ఐ సీ టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.